అడవిలో ఒక కొంగ ఉండేది. ఒకసారి దాని వీపు మీద పెద్ద పుండు అయింది. అదే అడవిలో డాక్టర్ కోతి ఉండేది. కొంగ కోతి దగ్గరకు వైద్యం కోసం వెళ్ళింది. కోతి కొంగ పుండును చూసి, దీనికి వైద్యం చేయాలంటే నువ్వు నాకు 3 జామకాయలు ఇవ్వాలి అని అడిగింది. నాకు ఇప్పుడు జామకాయలు ఎక్కడ దొరుకుతాయి? నీకు తర్వాత ఎప్పుడైనా సహాయం చేస్తాను అని కొంగ కోతికి చెప్పింది. కానీ కోతి మాత్రం జామకాయలు తెచ్చిన తర్వాతనే వైద్యం చేస్తాను అని ఖరాఖండిగా చెప్పింది. జరిగిందంతా కొమ్మ మీద ఉన్న రామచిలుక చూస్తూ ఉంది. బాధపడుతున్న కొంగ దగ్గరకు వెళ్ళి, కొంగ, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. జామకాయలు ఇస్తేనే డాక్టర్ కోతి వైద్యం చేస్తానంది. ఈ గాయంతో నేను ఎలా తీసుకురాగలను అని కొంగ బాధపడుతూ చెప్పింది. నేను జామకాయ ఇస్తాను, నువ్వు వెళ్ళి వైద్యం చేయించుకో అని చెప్పి జామకాయలు తెచ్చి కొంగకు ఇచ్చింది రామచిలుక. ఆ జామకాయలు కొంగ డాక్టర్ కోతికి ఇచ్చింది. అవి తీసుకున్న కోతి కొంగ పుండుకు వైద్యం చేసింది. కొంగ డాక్టర్ కోతికి కృతజ్ఞతలు చెప్పింది. కొంతకాలానికి పుండు మానిపోవడంతో కొంగ సంతోషంగా ఉండసాగింది. ఒకసారి అడవిలో కోతి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద ముళ్ళు దాని కాలికి గుచ్చుకుంది. దానికి ఎంతో బాధ కలిగింది. దానితో కోతికి నడవడమే చాలా కష్టంగా మారింది. దాని అరుపులు విని రామచిలుక దాని దగ్గరకు వచ్చి, ఏమైంది డాక్టర్ గారు? నా కాలిలో ముళ్ళు గుచ్చుకుంది, దయచేసి దాన్ని తీయవా? నేను వెళ్ళి కొంగని తీసుకొస్తాను అని రామచిలుక కొంగను తీసుకువచ్చింది. నీకు తప్ప ఈ ముళ్ళు తీయడం ఎవరి వల్ల కాదు, దయచేసి ఈ ముళ్ళు తీసి నాకు సహాయం చేయవా అని కోతి కొంగను కోరింది. అప్పుడు కొంగ, నా వీపు మీద పుండుతో వస్తే వైద్యానికి జామకాయలు అడిగావు, గుర్తుందా? ఇప్పుడు నీకు ఆపద వచ్చింది, నేను ఏదైనా అడగగలను. కానీ ఇది సరైన పద్ధతి కాదు. అడవిలో ఉన్న మనం పరస్పరం సహాయం చేసుకోవాలి అని చెప్పింది. గతంలో తాను ప్రవర్తించిన తీరుకు కోతి పశ్చాత్తాపం చెందింది. ఆ తర్వాత కోతి కాలులో ముళ్ళును కొంగ తీసింది. ముళ్ళు తీసినందుకు కొంగకు కోతి కృతజ్ఞతలు చెప్పింది. ఒకే చోట ఉండే మనం పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండాలి. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.